నల్గొండ జిల్లా నార్కట్పల్లె మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న రెబ్బా జానకమ్మ అనే మహిళను హత్య చేశారు. సంఘటనా స్థలానికి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకుని దర్యాప్తు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మహిళ ఒంటరిగా ఉంటుందని, కొడుకులు చౌటప్పల గ్రామంలో ఉంటారని, హత్య చేసిన మృతురాలి వద్ద ఉన్న ఆభరణాలు మరియు ₹1,00,000 ఎత్తికి వెళ్లినట్లుగా సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రింట్ రిడ్జెస్ రావు, ఓన్లీ మనకి ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుంది. గ్లాస్ మీద లేవు సార్, అది ఓన్లీ ఈ ఏరియాలో పట్టుకోండి, ఈ ఏరియాలో లేదు అసలు, ప్రింట్ లేదు. అది కాదు సార్, ప్రాసెస్ కూడా చేయాలి. ఇది పట్టుకుంది కానీ అది మొత్తం స్వెట్ ఎక్కువ థిక్ అవుతుంది. ఈ ఏరియాలో పట్టుకుంది కానీ అసలు రిడ్జెస్. ఈరోజు ఎర్లీ అవర్స్ ఉదయం 6-7 గంటల మధ్యలో బ్రాహ్మణ వెల్లంల గ్రామం నార్కట్పల్లె మండలంలో అని చెప్పేసి 72 ఇయర్స్ లేడీ ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఆమె వాళ్ళ కొడుకులు వచ్చేసి చౌటుప్పల్లో ఉంటారు. ఆమెను మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, సెలతాడు, నాను, తర్వాత బంగారు గాజులు, ఒక చెవిదిద్దు కూడా దొంగలించడం జరిగింది. ఆ ఎర్లీ అవర్స్ ఇదే గ్రామానికి చెందినటువంటి కార్తిక్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారు. అతను ఈ మర్డర్ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.